సుందరాకాండ తాత్పర్యం చెప్పబోతున్నాను. వాల్మీకి రామాయణంలోని సుందరాకాండం ఇది. దీనిలో ఏమైనా తప్పులుంటే క్షమించండి. అలాగే మొదటి అధ్యాయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. ముందుగా సీతారాములు లక్ష్మణ సహితుడుగా వనవాసం చేస్తున్నప్పుడు రావణాసురుడు వచ్చి సీతని ఎత్తుకుని వెళ్తాడు. ఆ తర్వాత హనుమంతుడు బయలుదేరడం గురించి మనకు చెప్తున్నారు. ఆ వనవాసంలో ఉన్న సీతాదేవిని వెతకడానికి హనుమంతుడు బయలుదేరాడు. అలాగే జాంబవతాదులు ప్రోత్సహించగా శత్రువులను రూపుమాప సమర్థుడైన హనుమంతుడు రావణుడు అపహరించిన సీతాదేవిని వెతకడానికి చారణలు మొదలైన దేవతలు సంచరించే ఆకాశ మార్గంలో పయనింప నిశ్చయించుకున్నాడు. అన్యులకు శక్యం కాని కార్యం నిర్వర్తింప సంకల్పించుకున్న హనుమంతుడు ఎటువంటి అడ్డంకులు లేనివాడై తలను పైకెత్తి మెడను చాచి ఆమోద చందాన విరాజిల్లాడు. పిదప ధీరుడు మహాబలశాలి అయిన హనుమంతుడు వైడూర్య మణులలా ఆకుపచ్చ రంగుతో దూరానికి నీటిని పోలిన పచ్చి కబీళ్ల మీద సుఖంగా కాసేపు పచారులు చేశాడు. ధీమంతుడైన హనుమంతుడు అమిత వేగంగా సంచరిస్తున్నప్పుడు పక్షులన్నీ భయపడ్డాయి. అతడి ఛాతీ తాకిడులకు చెట్లు కూలిపోయాయి. సింహంలా అతడు విజృంభించడంతో అనేక మృగాలు కూడా హతమైనాయి. ఆ మహేంద్రగిరి ప్రాంతం యావత్తు నలుపు, తెలుపు, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ ఇత్యాది రంగులు గల సహజాలైన ధాతువులతో సుందరంగా అలరారుతూ ఉన్నది. ఆ ప్రాంతంలో ఇచ్చ మేరకు రూపాలు ధరించగల యక్షులు, కిన్నెరలు, గంధర్వులు, దేవతలకు ధీటైన పన్నగులు అంటే పావులు పరివార సమేతంగా వసిస్తూ ఉన్నాయి. ఆ గిరిశ్రేష్టం దిగువ ఆ ప్రాంతాన శ్రేష్టములైన అనేక ఏనుగులు సంచరిస్తున్నాయి. ఆ మహేంద్రగిరిపై నిలబడ్డ హనుమంతుడు సరస్సులోని మదగజంలా ప్రకాశించసాగాడు. సూర్యుడికి, మహేంద్రుడికి, వాయుదేవుడికి, బ్రహ్మదేవుడికి, పంచభూతములకు నమస్కరించి హనుమంతుడు బయలుదేరటానికి సంకల్పించుకున్నాడు. హనుమంతుడు తూర్పు దిక్కుగా తిరిగి తన తండ్రి అయిన వాయుదేవుడికి ఒకసారి నమస్కరించి సమర్థుడవడం చేత దక్షిణ దిశగా వెళ్ళడానికి తన దేహాన్ని పెంచాడు. వానర వీరులు తనను చూస్తూ ఉండగా సముద్రాన్ని లంఘింప నిశ్చయించిన వాడైన హనుమంతుడు శ్రీరాముని అభ్యుదయాన్ని ఆకాంక్షిస్తూ పూర్ణిమా పర్వంలో సముద్రం పొంగేటట్లు తన శరీరాన్ని పెంచాడు. సముద్రాన్ని లంఘించాలనే కృత నిశ్చయంతో హనుమంతుడు కొలవడానికి సాధ్యం కానంతగా దేహాన్ని పెంచి చేతులతోనూ పాదాలతోనూ ఆ పర్వతాన్ని నొక్కిపట్టాడు. ఆ పర్వతరాజం అచంచలమైనదే అయినప్పటికీ హనుమంతుడు నొక్కిపట్టడం వలన ఒక్క క్షణం చలించింది. అలా చలించడంతో ఆ పర్వతం పైనున్న చెట్లకు విరబూసిన పువ్వులన్నీ రాలిపడ్డాయి. పరిమళించే పుష్పరాశులు ఆ చెట్ల నుండి రాలి పర్వతం అంతటా కప్పివేయడంతో అప్పుడు ఆ మహేంద్రగిరి పువ్వుల కొండలా ఉప్పారింది. చూడ్డానికి పూలు మొత్తం పడ్డం వల్ల అది పూల కొండలాగా కనిపిస్తుందట. మహాపరాక్రమవంతుడైన హనుమంతుడు ఆ రీతిలో నొక్కిపట్టగా మదగజం మదోదకాన్ని స్రవించినట్లు ఆ పర్వతం మిక్కుటంగా నీటిని స్రవించింది. మహాబలశాలి అయిన హనుమంతుడు పీడించడం వల్ల ఆ మహేంద్రగిరిలోని బంగారు శిలలు, నీలములు, వెండి శిలలు పగిలి ఆయా లోహాల రేఖలు మెరిశాయి. సప్తజ్వాలాలలో మధ్యది అయిన ధూమ్రవర్ణ అనే జ్వాలతో కూడిన అగ్ని నుండి పొగ వెలువడుతున్నట్లు ఆ మహేంద్ర పర్వతం మణిశిలలతో కూడిన మహాశిలలను విరజిమ్మింది. హనుమంతుడు ఆ విధంగా మహేంద్ర పర్వతాన్ని నొక్కిపట్టగా ఆ పర్వత గుహలలో వసిస్తున్న ప్రాణులు అన్ని వైపులా నలిగిపోతూ వికృత స్వరాలతో బిగ్గరగా ఆక్రందించాయి. ఆ పర్వతం నలిగిపోవడం వలన పెద్ద పెద్ద జంతువులు చేసిన ఆక్రందనలు భూమిని, దిక్కులను, సమీపారణ్యాలను ప్రతిధ్వనింపచేశాయి. తమ విస్తారమైన పడగలు విప్పడంచే వాటి మీద నల్లని స్వస్తిక చిహ్నాలు స్పష్టంగా కనబడుతూ ఉన్న పెద్ద శిరస్సుల నుండి సర్పములు అగ్నిజ్వాల వంటి భయంకర విషాన్ని కక్కుతూ కోరలతో శిలలను కర్చాయి.
విషసర్పాలు కోపించి శిలలను కరువగా అవి విషాగ్ని జ్వాలలచే దగ్ధాలై వేలాది ముక్కలుగా బ్రద్దలైపోయాయి. ఆ మహేంద్ర పర్వతం మీద మొలచిన విష సంహారకాలైన ఔషధులు ఎన్ని ఉన్నప్పటికీ ఆ సర్పాల విషాన్ని సమీప చేయలేకపోయాయి. భూతాలు ఆ పర్వతాన్ని బద్దలు కొట్టివేస్తున్నాయా అనుకుని మునులు ఆ పర్వతాన్ని వీడి ఆకాశంలోకి ఎగిరిపోయారు. అప్పటి వరకు తమ స్త్రీలతో కలిసి మద్యం గ్రోలుతూ రుచికరమైన భక్ష్యాలు ఆరగిస్తున్న విద్యాధరులు కలిసి పానభూమి ఉన్న బంగారు మధ్య పాత్రలను, అమూల్యములైన భోజన పాత్రలను అంటే మద్యం గ్రోలే పాత్రలు, పొడవైన బంగారు చిన్న పాత్రలను, నానావిధ లేహ్యాలను, భక్ష్యాలను, మాంసాలను, నేల మీద పరుచుకున్న ఎద్దు చర్మాలను, బంగారు కత్తులను అక్కడనే విడిచిపెట్టి తమ ప్రియాంగనలతో సహా ఆ పర్వతాన్ని విడిచి ఆకాశానికి ఎగిరిపోయారు. కంఠాన బంగారు త్రాళ్ళు, శిరమున ఎర్రని పూల మాలలు ధరించి దేహానికి చందనమలది సహజంగా పద్మాల వంటివి మధ్యపారంతో మరింత ఎర్రబారినవైన కళ్ళు గల విద్యాధరులు ఆకాశంలోకి రివ్వున ఎగిరిపోయాయి. హారాలు, అందేలు, బాహుపురులు, కంకణాలు ధరించిన విద్యాధర స్త్రీలు విస్మితలై చిరునవ్వులు చిందిస్తూ ఆకాశంలో నిలబడ్డారు. అణిమాజ్యేష్ట సిద్ధులు సంతరించుకున్న విద్యాధరులు మహర్షులు ఆధారరహితంగా ఆకాశంలో నిలబడగల తమ మహాశక్తిని ప్రదర్శిస్తూ ఆకాశంలో ఒక్క చోట నిలబడి ఆ పర్వతాన్ని చూశారు. అప్పుడు వారికి నిర్మలాకాశంలో నిలబడి ఉన్న చారణులు, సిద్ధులు, పరిశుద్ధ మనస్కులైన ఋషులు పలికిన వచనాలు వినవచ్చాయి. పర్వత సమానుడు, మహావేగవంతుడు, వాయుపుత్రుడు అయిన ఈ హనుమంతుడు మొసళ్లకు ఆలవాలమైన సముద్రాన్ని దాటగోరుతున్నాడు. ఇతడు రాముని కోసము, వానరుల కోసము అన్యులు ఎవరూ సాధించలేని కార్యం నిర్వర్తింప సంకల్పించి దాటశక్యంగాని సముద్రం దాటి అవతలి ఒడ్డుకు చేరగోరుతున్నాడు. మహాత్ములైన వారు పలుకుతున్న వచనాలు ఆలకించి ఆ పర్వతం మీద సాటి లేని ఆకారం దాల్చి నిలబడి ఉన్న హనుమంతుడిని విద్యాధరులు చూశారు. పర్వతం వంటి శరీరం దాల్చిన హనుమంతుడు తన శరీరంలోని రోమములను విదిల్చాడు. శరీరాన్ని కంపింపజేశాడు. మహామేఘంలా గర్జించాడు. ఆకాశంలోకి ఎగరబోతున్న హనుమంతుడు మొదట లావుగాను, చివరికి పోను పోను సన్నగా ఉన్నది, వెంట్రుకలతో నిండి ఉన్నది అయిన తన తోకను గరుత్మంతుడు సర్పాన్ని పట్టి గిరగిరా తిప్పినట్టు తిప్పాడు. మహావేగం పుంజుకోబోతున్న ఆ హనుమంతుడు వెనుక భాగాన వంకరగా ఒప్పారుతున్న తోక గరుత్మంతుడు పట్టి తీసుకుపోతున్న మహాసర్పం చందాన ఉంది. హనుమంతుడు గొప్ప పరిగలాంటి తమ బాహువులను బిగబట్టి నడుమును సన్నం చేసి పాదాలను ఎగరటానికి తయారుగా మడిచిపెట్టాడు. శోభాయమానుడు, పరాక్రమశాలి అయిన హనుమంతుడు తన బాహువులను అంటే చేతులను, మెడను వంచి తనలో సహజ సిద్ధంగా గోప్యంగా ఉన్న తేజస్సును, బలాన్ని, వీర్యాన్ని పెంపొందించుకున్నాడు. కళ్ళను పైకెత్తి దూరంగా ఉన్న తాను పయనించవలసిన ఆకాశ మార్గం వైపు చూస్తూ ఊపిరి బిగపట్టాడు. వానరులలో గజం వంటి వాడు అంటే ఏనుగు లాంటి వాడు, మహాబలుడు, కపిశ్రేష్ఠుడు అయిన హనుమంతుడు పాదాలతో దృఢంగా పర్వతాన్ని అదిమిపెట్టి చెవులు వంచి ఎగురుపోతూ సమీపంలోని వానరులతో ఇలా చెప్పాడు. శ్రీరాముడు ప్రయోగించిన బాణంలా నేను వాయువేగంతో రావణుడు పాలించే లంకకు వెళతాను. లంకలో సీతాదేవి కనిపించని పక్షంలో అదే వేగంతో దేవలోకానికి వెళతాను. దేవలోకంలో సైతం సీత కనిపించకపోతే ఏ మాత్రం శ్రమ చెందక రావణుణ్ణి బంధించి తీసుకువస్తాను. అన్ని విధాలా ప్రయత్నించి కార్యం సాధించే నేను సీతతోనే తిరిగి వస్తాను. కాకుంటే రావణుడితో సహా లంకనే పకలించి ఇక్కడికి తీసుకొస్తాను. వానర శ్రేష్ఠుడు, మహావేగవంతుడు అయిన హనుమంతుడు ఆ వానరులతో ఇలా చెప్పి మరే విషయం గూర్చి ఆలోచించక వేగంగా పైకెగిరాడు. అలా ఎగురుతూ అతడు వాయు మార్గంలో ప్రయాణించడంలో తనను గరుత్మంతునికి ధీటైన వాడని భావించాడు. గరుత్మంతుడు చాలా పైకి ఎగరగలడు కదా, అలాగే తను కూడా తక్కువేం కాదని నిరూపించాడు. హనుమంతుడు అలా ఎగురుతూ ఉండగా ఆ వేగానికి ఆ పర్వతంపై మొలిచిన వృక్షాలన్నీ తమ కొమ్మలను ముడుచుకొని నలువంకలా పైకి ఎగిరిపోయాయి.
మదించిన చీకు కొక్కెర అనే పక్షులు వసిస్తూ ఉన్న విరబూసిన పుష్పాలు గల వృక్షాలను తన తొడల వేగం చేత పెకలించి తనతో పైకి ఎగరచేస్తూ నిర్మల ఆకాశాన ఆ హనుమంతుడు పయనించాడు. హనుమంతుడు ఊరువుల వేగం చేత, ఊరువులంటే తొడలు, హనుమంతుడు తొడల వేగం చేత పైకి ఎగురగొట్టబడిన చెట్లు దూర ప్రయాణానికి పోతున్న తమ బంధువును సాగరింపడానికి వచ్చిన బంధువులాగా కాసేపు అతడిని అనుసరించాయి. ఊరువుల వేగం చేత పెకలింపవేయబడ్డ మద్ది చెట్లు తదితర మహావృక్షాలు రాజును అనుసరించి వెళ్లే సైన్యాల్లాగా హనుమంతుడు అనుసరించి వెళ్ళాయి. విరబూసిన అనేక వృక్షాలు చుట్టూ చేరడం చేత వాటి మధ్యనున్న హనుమంతుడు దట్టంగా పెరిగిన చెట్లు గల మహాపర్వతంలో అద్భుత రూపంతో కనిపించాడు. దేవేంద్రుడికి భయపడి పర్వతాలు సముద్రంలో మునిగిపోయాయా అన్నట్లుగా చేపగల వృక్షాలు లవణ సముద్రంలో పడి మునిగిపోయాయి. మేఘంలో ఉన్న హనుమంతుడి మేనిపై నానావిధ పుష్పాలు మొగ్గలు పడడం చేత అతడు అప్పుడు మినుగురు పురుగులు ఆవరించిన పర్వతంలాగా కనిపించాడు. హనుమంతుడు వేగం క్రమంగా పెరిగి అతడు దూరం కావడంతో మిత్రుణ్ణి సాగనంపగా కొంత దూరం వెళ్ళిన స్నేహితులు వెనక్కి మరలినట్లు ఆ చెట్లు అతడిపై పుష్పాలు కురిపించి నీటిలో పడిపోయాయి. హనుమంతుడు వేగం చేత పైకెగసిన తేలిక విచిత్రమైన రంగులతో ఉన్న ఆ నానావిధ పుష్ప సముదాయం చెట్ల నుండి రాలి సముద్రంలో పడింది. అప్పుడు సముద్రం నక్షత్రాలతో కూడిన ఆకాశంలా ప్రకాశించింది. అనేకమైన రంగురంగుల పుష్పాలు మేరిని కప్పివేయడం చేత ఆ హనుమంతుడు ఆకాశాన మెరుపు తీగల సమూహంతో ఒప్పారే మేఘంలాగా ప్రకాశించాడు. హనుమంతుని వేగం వల్ల పైకి ఎగిసిన పుష్పాలు సముద్రంలో పడగా ఆ సముద్రం ఉదయించిన సుందరమైన నక్షత్రాలతో కూడిన ఆకాశంలా శోభించింది. ఆకాశం కేసి చాచిన హనుమంతుడి బాహువులు పర్వత శిఖరం నుండి చొచ్చుకొస్తున్న 2 5 తలల సర్పాల్లాగా కనిపించాయి. మహాకపివరేణ్యుడైన ఆ హనుమంతుడు తరంగ పంక్తులతో కూడుకున్న మహాసాగరాన్ని త్రాగివేస్తున్నాడా అన్నట్లు బాసిల్లాడు. సముద్రానికి దూరంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఆకాశాన్ని కబళించేస్తున్నాడా అన్నట్లు కనిపించాడు. ఆకాశ మార్గాన అలా వెళుతున్న హనుమంతుడి కళ్ళు మెరుపు కాంతులతో ఒప్పారుతూ పర్వతం మీద 2 నిప్పు సెగళ్లలాగా ప్రకాశిస్తున్నాయి. వానర శ్రేష్ఠులైన హనుమంతుడి పెద్ద పెద్ద గుండ్రని పచ్చని కళ్ళు ఉదయించిన చంద్రసూర్యుల్లాగా ప్రకాశించసాగాయి. ఎర్రనైన ముక్కు కాంతిచే ఎర్రబడిన హనుమంతుని ముఖారవిందం సంధ్యారాగం ఆవరించిన సూర్యబింబంలా ప్రకాశించసాగింది. ఆకాశంలో ఎగిరిపోతూ ఉన్న హనుమంతుడి వాలం అంటే తోక మహోన్నతంగా నిలిచిందే ఎత్తైన ఇంద్రధ్వజంలాగా అలరారింది. తెల్లని కోరలు గొప్ప దేహము కలవాడు మహాబుద్ధిశాలి అయిన హనుమంతుడు తోక చక్రాకారంగా ఏర్పడినందున గూడు కట్టిన సూర్యునిలా శోభిల్లాడు. ఎర్రని పెద్ద పిరుదులతో ఆ హనుమంతుడు 2 ఖండాలుగా చేయబడిన గైరి కధాతువుతో కూడుకున్న పర్వతంలా ఒప్పారాడు. ఆ విధంగా సముద్రాన్ని లంఘిస్తున్న వానర శ్రేష్ఠుడైన ఆ హనుమంతుడి చంకల సందుగుండా ప్రసరిస్తూ ఉన్న వాయువు చేసే శబ్దం మేఘ గర్జితంలాగా ఉంది. ఉత్తర దిక్కున ఉదయించి ఆకాశ మార్గాన దక్షిణ దిక్కుకు పోయే ఉల్కలాగా ఆ కపిశ్రేష్ఠుడు కనిపించాడు. ఆకాశంలో శీఘ్ర గమనం చేస్తున్న సూర్యుడిలా ఉన్న హనుమంతుడు కట్టివేయబడడం వల్ల నిడివిగా సాగుతున్న ఏనుగులాగా గోచరించాడు. అప్పుడు హనుమంతుడి శరీరం సముద్రంపై ఉన్న ఆకాశంలో ఉంది. అతడి నీడ సముద్రం ఉపరితలంపై ఉంది. ఆ విధంగా ఉన్న హనుమంతుడు గాలికి కదిలిపోతున్న ఓడలాగా కనిపించాడు. ఆ కపిశ్రేష్ఠుడు ఏ ప్రాంతాలను గమిస్తూ ఉన్నాడో ఆయా ప్రాంతాలు అంటే ఏ ప్రాంతాల్లో కదులుతూ వెళుతూ ఉన్నాడో ఆ ప్రాంతాలు అతడి తొడల వేగం చేత చెలిస్తూ అంటే కదులుతూ ఉన్మాదం చెందినట్లు గోచరించసాగాయి. మహావేగవంతుడైన హనుమంతుడు కొండంత ఎత్తుకు లేచి పడుతున్న సముద్ర తరంగ సముదాయాలను తన వక్షస్థలంతో ఢీకొని ఎగరసాగాడు. మహాబలవంతుడైన హనుమంతుడి వలన జరించిన గాలి మేఘాలు కలిసి భయంకరమైన ధ్వనిని కలిగిస్తూ సముద్రాన్ని కంపింపచేశాయి. లవణ సముద్రంలోని పెద్ద పెద్ద అలలను తనతో
లాక్కొని పోతూ భూమి ఆకాశాల మధ్య వాటిని విరజిమ్ముతున్నట్టుగా హనుమంతుడే గుర్తున్నాడు. ఆ మహాసముద్రంలో లేస్తున్న మేరు మందర పర్వతాలకు ధీటైన తరంగాలను మహావేగవంతుడైన హనుమంతుడు లెక్కిస్తున్నాడా అన్నట్టుగా వాటిని గమనించిపోతున్నాడు. అప్పుడు ఆ హనుమంతుడి వేగం వల్ల పైకి ఎగసిన జలం మేఘాలతో కూడి ఆకాశంలో వ్యాపించిన శరత్కాలపు మేఘంలా భాసిల్లింది. సముద్ర జలం అంతా పైకి ఎగయడం వల్ల దాని అడుగున ఉన్న తిమింగలాలు, మొసళ్ళు, చేపలు, తాబేళ్లు వస్త్రాలను తొలగించి వేయగా స్పష్టంగా కనిపించే మానవుల అవయవాల్లాగా కానవచ్చాయి. సముద్రంలో నివసిస్తూ ఉన్న సర్పాలు ఆకాశంలో ఎగురుతున్న హనుమంతుడిని చూసి గరుత్మంతుడని భ్రమించాయి. హనుమంతుడి నీడ 30 యోజనాల పొడవు, 10 యోజనాల వెడల్పు కలదై సముద్ర జలం మీద మనోహరంగా కనబడసాగింది. హనుమంతుణ్ణి అనుసరించిన సముద్రం మీద విస్తరించి సాగిపోతున్న ఆ నీడ దట్టమైన తెల్లని మేఘ సముదాయంలాగా ప్రకాశించసాగింది. ఏ ఆధారము లేకుండా ఆకాశ మార్గంలో పోతున్న మహా తేజస్వి, మహాకాయుడు అయిన హనుమంతుడు రెక్కల పర్వతంలా భాసిల్లాడు. మహాబలవంతుడైన హనుమంతుడు ఏ మార్గంలో పోతున్నాడో ఆ మార్గంలో సముద్రం తొట్టెలాగా ఏర్పడసాగింది. హనుమంతుడు వాయువుల మేఘశ్రేణిని తనతో లాక్కొని ఆకాశ మార్గంలో పోతూ గరుత్మంతుడిలా కనిపించాడు. తెలుపు, ఎరుపు, నలుపు, ఆకుపచ్చ రంగులలోని విస్తృత మేఘాలను హనుమంతుడు తనతో లాక్కొని పోతూ ఉంటే ఆ దృశ్యం చూడముచ్చటగా ఉంది. పదే పదే మేఘాల వెనుకకు పోతూ బయటకు వస్తూ ఎగురుతూ ఉన్న హనుమంతుడు మేఘాల మాటన దాగి పైకి కనిపిస్తూ ఉన్న చంద్రుడిలాగా కనిపించాడు. ఆ సమయంలో వేగంగా ఎగిరి వెళుతున్న హనుమంతుడిని చూసి దేవతలు, గంధర్వులు, దానవులు అతడిపై పుష్పవర్షం కురిపించసాగారు. రామకార్యం సిద్ధించాలనే ఉద్దేశంతో సాగరాన్ని లంకిస్తూ ఉన్న హనుమంతుడికి సూర్యుడి వేడిమి కలుగుకుండేటట్లు చూశాడు. వాయువు కూడా చల్లగా వీచి అతన్ని సేవించింది. గగన మార్గంలో పయనిస్తూ ఉన్న తేజవంతుడైన ఆ హనుమంతుణ్ణి చూసి ఋషులు స్తుతించారు, అంటే స్తోత్రాలు చేశారు. దేవతలు, గంధర్వులు అతన్ని ప్రశంసిస్తూ గానం చేశారు. కించిత్తు కూడా శ్రమ పడకుండా గగన పథంలో సాగిపోతున్న హనుమంతుడిని చూడగానే ఆశ్చర్యపోతూ నాగులు, యక్షులు, రాక్షసులు, దేవతలు, పక్షులు అందరూ పొగుడుతున్నారట. కపిశ్రేష్ఠుడైన హనుమంతుడు ఆ రీతిలో గగనసీమ ఎగురుతూ ఉండడం చూసి సముద్రుడు ఇక్ష్వాకు వంశాన్ని గౌరవింప కోరిన వాడై ఇలా తలపోశాడు. వానరేంద్రుడైన మారుతికి ఇప్పుడు నేను సహాయం చేయకపోతే జనుల దృష్టిలో నేను నిందార్హుడను అవుతాను. ఇక్ష్వాకు వంశస్థుడైన నగర చక్రవర్తి నన్ను పెంపొందించాడు కదా. ఇదే ఇక్ష్వాకు వంశానికి చెందిన రాముడికి తోడ్పడుతున్న ఈ హనుమంతుడు అలసటతో డస్సిపోరాదు. ఏదో విధంగా కొంతసేపు విశ్రమించేటట్లు హనుమంతుడికి నేను తోడ్పడాలి. విశ్రాంతి తీసుకున్న తర్వాత మిగిలిన దూరాన్ని అలసట లేకుండా అతడు దాటగలుగుతాడు. సముద్రుడు ఈ విధంగా చక్కగా ఆలోచించి తన సముద్ర జలాలతో మునిగి దాగి ఉన్న మధ్యప్రదేశమంతా బంగారంతో నిండిన మైనాకం అనే పర్వతేంద్రునితో ఇలా అన్నాడు: ఓ గిరిశ్రేష్ఠుడా, పాతాళవాసులైన రాక్షసులు భూమిపైకి రాకుండా అడ్డుకోవడానికి దేవేంద్రుడు నిన్నిక్కడకు ఒక పెద్ద అడ్డగడియగా కాపుంచారు. పరాక్రమం ఇనుమడించుకుని మళ్లీ పైకి రాబోయే ఆ రాక్షసులను నివారిస్తూ అతిపెద్దదైన పాతాళలోక ద్వారాన్ని నువ్వు మూసివేసి నిలబడ్డావు. ఓ గిరీంద్ర, అడ్డంగాను పైకి కిందికి పెరిగే శక్తి నీకు ఉంది కాబట్టే నిన్ను ప్రోత్సహిస్తున్నాను. లేచి నిలబడు. వానర శ్రేష్ఠుడు, అందరికీ భీతి గొల్పే గొప్ప కార్యాలను చేయగలవాడు, పరాక్రమవంతుడు అయిన ఈ హనుమంతుడు రామకార్యం సాధింప నీ మీదుగా ఆకాశ మార్గంలో ఎగురుతూ వస్తున్నాడు. ఇక్ష్వాకు వంశస్థుడైన రాముణ్ణి సేవిస్తూ ఉన్న ఆ హనుమంతుడికి నేను సహాయం చెయ్యాలి. ఇక్ష్వాకు వంశీయులు నాకు పరమ పూజ్యులు, నీకు ఎంతో పూజనీయులు. మాకు తోడ్పడు. మా పని మించిపోకముందే మాకు సహాయపడు. చేయవలసిన పని చేయకుంటే సత్పురుషులు కోపిస్తారు. మనకు పూజ్యులైన
అతిథి ఆకాశ మార్గాన ఎగరగలిగే వారిలో శ్రేష్ఠుడు ఈ హనుమంతుడు. కనుక నువ్వు నీటి నుండి పైకి లేచిరా. విశాలమైన బంగారుమయ మధ్యప్రదేశం గలవాడవు. ప్రయాణాన్ని సుగమంగా చేయడానికై నీ మీద కొంతసేపు హనుమంతుడు విశ్రమిస్తాడు. రాముని ఉత్తమ స్వభావాన్ని, సీత పరదేశ వాస్వాన్ని, హనుమంతుడి శ్రమను దృష్టిలో ఉంచుకొని నువ్వు పైకి రావాలి. మధ్య భాగంలో బంగారం గల మైనాక పర్వతం సముద్రుడి వచనాలు విని మహావృక్షాలతో లతలతో సహా వెంటనే సముద్ర జలాల నుండి పైకి లేచింది. ప్రకాశమానమైన కిరణాలు గల సూర్యుడు మేఘ సముదాయాన్ని ఛేదించుకొని వస్తూ ఉన్నట్లు అప్పుడు ఆ మైనాక పర్వతం సముద్ర జలాలను ఛేదించుకొని పైకి వచ్చింది. మహాత్ముడైన మైనాకుణ్ణి సముద్రుడు అలా నిర్దేశించగానే అతడు తన శిఖరాలను ప్రదర్శిస్తూ సముద్ర జలాల నుండి పైకి వచ్చాడు. ఆకాశాన్ని స్పృశిస్తున్నట్లుగా ఆ బంగారు శిఖరాలు ఉదయకాల సూర్యునిలాగా ప్రకాశించసాగాయి. ఆ శిఖరాలు కిన్నరులు, ఉరగులు మొదలైన వారికి ఆవాసమై ఉంది. సముద్ర జలాల నుండి పైకి లేచిన ఆ శిఖరాలు కరిగించిన బంగారంలా మెరుస్తూ ఉండడం వల్ల ఇనుము లాంటి నల్లని ఆకాశం బంగారు కాంతిని సంతరించుకుంది. సహజమైన కాంతితో విరాజమానము కనకమయము అయిన శిఖరాలచే ఆ మైనాక పర్వతం 100 మంది సూర్యులు ఒకేసారి ఉదయించినట్టుగా ప్రకాశించింది. తన ముందు హఠాత్తుగా సముద్రం నుండి లేచి నిలబడిన ఆ పర్వతం తనకు విఘ్నం కలిగింపవచ్చిందని హనుమంతుడు నిశ్చయించుకున్నాడు. మహావేగవంతుడైన హనుమంతుడు ఎంతో పైకి ఎగిరి పెరిగిన పర్వతాన్ని, వాయువును, మేఘాన్ని చెదరగొట్టినట్లు తన వక్షస్థలంతో ఢీకొని అలవోకగా కిందకి పడగొట్టాడు. ఆ విధంగా పడగొట్టగా పర్వత శ్రేష్ఠుడైన మైనాకుడు హనుమంతుడి వేగాన్ని గుర్తించి పులకించిపోయాడు. అప్పుడు ఆ మైనాకుడు ఎంతో ప్రీతుడై సంతుష్టుడై మానవ రూపం దాల్చి తన శిఖరాల మీద నిలబడి ఆకాశంలో పోతున్న హనుమంతుడిని దరిచేరి ఇలా పలికాడు: ఓ వానరేంద్ర, ఎవరికీ శక్యంగా నీ కార్యం చేశావు కనుక నా శిఖరాల మీద సుఖంగా విశ్రమించు. రఘువంశరాజుల వలననే సముద్రం వృద్ధిగాంచింది కాబట్టి ఈ సముద్రుడు రాముని హితార్థం పయనిస్తూ ఉన్న నీ ద్వారా వారికి ప్రతిపూజ చేయకోరుతున్నాడు. ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేయడం సనాతన ధర్మం కనుక నీకు సహాయం చేయడం మూలంగా రఘువంశీయులకు ప్రత్యుపకారం చేయాలనుకున్న ఈ సముద్రుడు నీ గౌరవానికి పాత్రుడు. ఈ హనుమంతుడు 100 యోజనాల దూరం లంఘింప ఉద్యమించాడు. నీ చర్యల కొంతసేపు విశ్రమించి ఆ తర్వాత మిగిలిన దూరం దాటుతాడు అని ఈ సముద్రుడు నీ పట్ల గల గౌరవంతో నన్ను ప్రేరేపించాడు. అందుచేత ఓ వానర శ్రేష్ఠ, నా మీద కొంతసేపు విశ్రమించి వెళ్ళు. ఓ వానర శ్రేష్ఠ, ఇక్కడున్న మంచి రుచి వాసన గల కందమూల ఫలాదులు ఆరగించి కొంతసేపు విశ్రమించి ఆ తర్వాత పయనం కొనసాగించు. ఓ కపిశ్రేష్ఠ, మాకు సద్గుణాల కారణంగా నీతో ఏర్పడిన ఇచ్చిపుచ్చుకునే సత్సంబంధం ఒకటి లేకపోలేదు. అది ముల్లోకాల్లోనూ ప్రసిద్ధమైనది. ఓ వాయుపుత్ర, వానర శ్రేష్ఠ, మహావేగంతో ఆకాశంలో ఎగురగల వానరులలో నువ్వు అద్వితీయుడవని నేను తలుచుచున్నాను. ధర్మం తెలుసుకొనించిన వారు, తెలిసిన వారు కూడా వచ్చిన అతిథిని అతడు సామాన్యుడే అయినప్పటికీ పూజించాలి. అటువంటప్పుడు నీ అంతటి మహాత్ముడు అతిథిగా ఏతించినప్పుడు వేరే చెప్పాలా? ఓ వానర శ్రేష్ఠ, ఓ మహాత్ముడు, దేవతల్లో శ్రేష్ఠుడు అయిన వాయుదేవుని కుమారుడవు, వేగంలో ఆయనకి ధీటైన వాడవు. ఓ ధర్మజ్ఞుడా, నిన్ను పూజిస్తే నీ తండ్రి అయిన వాయుదేవుణ్ణి పూజించినట్లవుతుంది. కాబట్టే నాకు నువ్వు పూజనీయుడవు. ఇందుకు మరో కారణం కూడా ఉంది, చెబుతాను విను. నాయన, పూర్వం ఒకప్పుడు కృతయుగంలో పర్వతాలకు రెక్కలు ఉండేవి. అందుచేత అవి గరుత్మంతునిలా వాయువేగం కలవై సకల దిక్కులకు ఎగురుతూ ఉండేవి. ఆ పర్వతాలు ఆ విధంగా ఎగురుతూ ఉండగా దేవతలు, మహర్షులు, ఇతర ప్రాణులు అవి ఎక్కడ తమ మీద పడతాయో అని శంకించి భయపడుతూ ఉండేవాళ్ళు. అప్పుడు 100 యజ్ఞాలు నిర్వర్తించిన దేవేంద్రుడు కోపించి ఎక్కడికక్కడే పర్వతాలకు ఉన్న రెక్కలను తన వజ్రాయుధంతో తెగ నరికాడు. కోపించిన అమరేంద్రుడు వజ్రాయుధాన్ని చేతపుచ్చుకొని నా రెక్కలను ఖండింపవచ్చాడు. ఆ సమయంలో మహాత్ముడైన వాయుదేవుడు అనగా నీ తండ్రి
వేగంగా నన్ను సుదూరానికి తీసుకొని పోయాడు. ఓ వానరోత్తమ, ఈ విధంగా నీ తండ్రి అయిన వాయుదేవుడు అలా నన్ను తీసుకుపోయి ఈ లవణ సముద్రంలో పడవేసి చెక్కు చెదరకుండా నన్ను రక్షించాడు. ఓ కపిశ్రేష్ఠ, నాకు ఆ విధంగా సహాయం చేసిన వాయుదేవుడు నాకు మాననీయుడు. అందువలన నిన్ను గౌరవిస్తున్నాను. నీకు నాకు మధ్య కలిగిన ఈ సంబంధం ఉత్తమ గుణాలను బట్టి ఏర్పడింది. ఓ వానర శ్రేష్ఠ, జరిగిన సంఘటన ఇది. ఈ పరిస్థితుల్లో నువ్వు మా ఆతిథ్యం స్వీకరించి నాకు సముద్రునికి ఆనందం కలిగించు. ఓ కపీంద్ర, మా పూజలు స్వీకరించు. కొంతసేపు విశ్రమించి బడలిక తీర్చుకో. మా ప్రేమను ఆదరించు. ఈ సందర్శనంతో నేనెంతో సంప్రీతుడనయ్యాను. హనుమంతుడు ఆ మైనాకుడు పలుకులు విని ఇలా అన్నాడు. నువ్వు ఆతిథ్యం సలిపినట్లే ఆనందిస్తున్నాను. నీ ఆతిథ్యం స్వీకరించలేదని ఎంత మాత్రం నొచ్చుకోవద్దు. నా కార్యానికి ఆలస్యమైపోతున్నది. పగటిపూట గడిచిపోతున్నది. నా మిత్రుల ముందు ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. మార్గ మధ్యంలో ఎంత మాత్రం ఆగడానికి ససేమిరా వీలు లేదు. పరాక్రమవంతుడైన హనుమంతుడు ఇలా చెప్పి మైనాకుడిని తన చేతితో స్నేహపూర్వకంగా స్పృశించి నవ్వు ముఖంతో ఆకాశ మార్గాన్ని తన పయనాన్ని కొనసాగించాడు. మైనాకుడు, సముద్రుడు హనుమంతుడిని పూజ్యభావంతో తిలకిస్తూ యత్న కార్యం సిద్ధించేటట్లు ఆశీర్వాదాలతో ప్రస్తుతించారు. తర్వాత హనుమంతుడు మైనాకుడిని, సముద్రుణ్ణి విడిచి ఎంతో ఎత్తుకు ఎగిరి నిర్మల ఆకాశంలో వాయు మార్గాన రివ్వున ప్రయాణించసాగాడు. హనుమంతుడు సమున్నతమైన ఎత్తుకెగిరి మైనాక పర్వతాన్ని పరికిస్తూ ఆధారరహితమైన వినిర్మల ఆకాశంలో ప్రయాణం సాగించాడు. హనుమంతుడు మైనాకం మీద విశ్రమించకుండా వెళ్లడం చూసి అది అతడు చేసిన రెండవ మహాకార్యంగా పరిగణించి దేవతలు, సిద్ధులు, మహర్షులు 50 మంది అతన్ని ప్రశంసించారు. స్వర్ణమయ శిఖరాలు గల ఆ మైనాక పర్వతం చేసిన పనికి అక్కడున్న దేవతలు, దేవేంద్రుడు సంతోషించారు. ఆ ధీమహిమ ఉట్టిపడుతూ ఉండగా ఆనందాతిరేకంతో గద్గద స్వరాన సునాభూమితో అయినా అంటే మైనాకుడితో స్వయంగా దేవేంద్రుడు ఇలా చెప్పాడు. బంగారు శిఖరాలు గల ఓ శైలరాజా మైనాక, నువ్వు చేసిన పనికి నేనెంతో సంతోషించాను. ఓ సౌమ్య, నీకు అభయం ఇస్తున్నాను. ఇక నుంచి భయం విడిచి సుఖంగా ఉండు. 100 యోజనాల దూరం లంఘిస్తూ ఉన్నప్పుడు హనుమంతునకు ఏమవుతుందో ఏమో అని మేం భయపడ్డాం. అటువంటి సందర్భంలో కూడా భయపడని హనుమంతుడికి నువ్వు గొప్ప సహాయం చేశావు. దశరథ నందనుడైన శ్రీరామునికి ఈ హనుమంతుడు హితం చేయడానికే వెళ్తున్నాడు. అటువంటి వానికి సత్కారం చేసిన నిన్ను చూసి నేనెంతో సంప్రీతుడనయ్యాను. దేవరాజైన ఇంద్రుడు తమ పట్ల సంతుష్టుడవడం చూసి ఆ పర్వత శ్రేష్ఠుడు మైనాకుడు కూడా ఎంతో ఆనందించాడు. అలా మైనాకుడు దేవేంద్రుడి నుండి అభయవరం పొంది అక్కడ నిలబడి ఉండగా క్షణకాలంలో హనుమంతుడు సముద్రాన్ని చాలా దూరం దాటి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు సూర్యునితో సమానమైన ప్రకాశం గల నాగమాత అయిన సురసతో ఇలా పలికారు. వాయుపుత్రుడైన హనుమంతుడు బలోపేతుడై అలసిపోక ఆకాశ మార్గంలో ఎగురుతూ సముద్రాన్ని దాటుతున్నాడు. నువ్వు కోర్రలతో భయంకరంగా గోరోజన వర్ణం గల కళ్ళు, పర్వత సమానము అయిన రాక్షస రూపం దాల్చి ఆకాశమంతటి నోటిని తెరుచుకొని ముహూర్త కాలం హనుమంతుడి గమనాన్ని విఘ్నం కలిగించు. ఇతడు బలపరాక్రమాలను ఉపాయంతో నిన్ను జయించగలడా లేదా నిన్ను జయించలేక దిగులు చెందుతాడా అనే విషయాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. గౌరవపూర్వకంగా దేవతలు ఈ రీతిలో కోరగా నాగమాత అయిన సురసాదేవి సాగర మధ్యంలో అసహజము, వికృతము, భయంకరము అయిన రాక్షస రూపం దాల్చింది. ఆకాశంలో ఎగురుతూ పోతున్న హనుమంతుడి మార్గానికి అడ్డంగా నిలబడిలా పలికింది. ఓ వానర శ్రేష్ఠ, దేవతలు నిన్ను నాకు ఆహారంగా వసగారు కనుక నిన్ను భక్షిస్తాను. నా నోట ప్రవేశించు. సురస ఇలా చెప్పగానే ఆ వానరోత్తముడు సంతోషంతో ప్రకాశించే ముఖం గలవాడై చేతులు జోడించి ఆమెకు నమస్కరించిలా పలికాడు. దశరథ మహారాజు తనయుడైన శ్రీరాముడు తమ్ముడు లక్ష్మణునితోనూ భార్య సీతతోనూ దండకారణ్యంలో ప్రవేశించాడు. రాక్షసులతో రాముడికి వైరం ఏర్పడింది. ఒకరోజు రాముడు మరో కార్యంలో నిమగ్నుడై ఉండగా కీర్తిమంతురాలైన అతడి భార్య సీతను రావణుడు అపహరించాడు. నేను శ్రీరాముని ఆజ్ఞను శిరసావహించి ఆయన దూతగా ఈ సీత వద్దకు
పోతున్నాను. శ్రీరాముని రాజ్యంలో నివసిస్తూ ఉన్నావు కనుక శ్రీరాముని సహాయం చేయడం నీ ధర్మం. అలా నీకు అంగీకారం కాని పక్షంలో సీతాదేవిని దర్శించి ఆ సమాచారం శ్రీరామునికి తెలిపి పిదప నీ నోట ప్రవేశిస్తాను. ముమ్మాటికి ఇది నిజం, ఇదే ప్రతిజ్ఞ చేస్తున్నాను. హనుమంతుడి మాటలు విని కామరూపిణి ఇచ్చామాత్రంలోనే రూపం దాల్చే శక్తి కలదట ఆవిడ. అయినా ఆ సురస నన్ను ఎవ్వరూ అతిక్రమించి పోలేరు, నాకు అటువంటి వరం ఉంది అని చెప్పింది. తన పలుకులను లక్ష్యం పెట్టగా వెళ్ళిపోతున్న హనుమంతుడిని చూసి నాగమాత అయిన సురస అతడి బలాన్ని తెలుసుకోదలిచి అతడితో ఇలా పలికింది. ఓ వానర శ్రేష్ఠ, నా నోట ప్రవేశించే నువ్వు వెళ్ళాలి. పూర్వం బ్రహ్మదేవుడు నాకు ఈ వరం అనుగ్రహించాడు. ఇలా అంటూ సురస తన విస్తృతమైన నోటిని తెరిచి హనుమంతుడి ముందు నిలబడింది. సురస మాటలు విని హనుమంతుడు అగ్రహోదగ్రుడై, ఎంత విశాలంగానన్నా నీ నోటిని తెరు, నన్ను ఎలా సహించగలవో నేను చూస్తాను అని సవాల్ చేస్తున్నట్టు పలికాడు. ఇలా పలికి హనుమంతుడు కోపించిన వాడై 10 యోజనాల వైశాల్యం ఉండేటట్లు తన దేహాన్ని పెంచాడు. ఆ 10 యోజనాలు పెరిగే మేఘంలో ఉన్న హనుమంతుడిని చూసి సురస కూడా తన నోటిని 20 యోజనాలు విస్తరింపజేసింది. ఆ తర్వాత హనుమంతుడు కుపితుడై 30 యోజనాలు విస్తరించాడు. అప్పుడు సురస తన నోటిని 40 యోజనాల మేరకు విస్తృతం చేసింది. వీరుడైన హనుమంతుడు అప్పుడు తన దేహాన్ని 50 యోజనాలు పెంచాడు. అలా పెంచుకుంటూ వెళ్ళారు ఇద్దరు. అది చూసిన సురస తన నోటిని 60 యోజనాలు విస్తరింపజేసింది. అంతటి వీరుడైన హనుమంతుడు తన దేహాన్ని 70 యోజనాల మేరకు విస్తరింపజేశాడు. అప్పుడు సురస తన నోటిని 80 యోజనాలు విస్తృతించింది. దాంతో పర్వత సమానుడైన హనుమంతుడు తన శరీరాన్ని 90 యోజనాలు పెంచాడు. మహావివేకవంతుడైన హనుమంతుడు సుదీర్ఘమైన నాలుక కలది, ఎంతో భయంకరమైనది, నరకంతో సమానమైంది అయిన సురస తెరిచిన నోటిని చూసి తన శరీరాన్ని ఎంతో సంకోచింపచేసి బ్రొటన వేరి ప్రమాణం కలవాడైనాడు. వాయు వేగం గల హనుమంతుడు వెంటనే ఆమె నోటు ప్రవేశించి మళ్ళీ బయటకు వచ్చి ఆకాశంలో నిలబడి ఇలా పలికాడు. దక్షపుత్రివైన ఓ సురస, నీ నోట ప్రవేశించాను, నీకు నమస్కారం. నా ఇక సీత ఎక్కడున్నదో అక్కడికి వెళతాను. నీ నోట ప్రవేశించి బయటకు రావడంతో బ్రహ్మ నీకు ఇచ్చిన వరం వమ్ము కాలేదు. సురస తన నిజ రూపం దాల్చి రాహువు నోటి నుండి బయటపడ్డ చంద్రుడిలాగా తన నోటి నుండి బయటకు వచ్చిన హనుమంతుడిని చూసి ఇలా అన్నది. సౌమ్యుడమైన ఓ వానర శ్రేష్ఠ, కార్యసిద్ధి నిమిత్తం సుఖంగా వెళ్ళు. సీతను మహాత్ముడైన రామునితో చేర్చు. ఇతరులెవరికీ శక్యం కాని హనుమంతుడు చేసిన ఆ మూడవ పని చూసి సర్వులు అతన్ని ప్రశంసించసాగారు. గరుత్మంతునితో సమాన వేగం గల హనుమంతుడు ప్రతిఘటింప శక్యం కాని వరుణుని నివాసమైన సముద్రం మీద ఆకాశ మార్గాన ఎగరసాగాడు. అప్పుడు ఆకాశ మార్గం ఇలా ఉంది. మేఘాలు కురిపించే వర్షధారలతో నిండి ఉంది. పక్షులు ఎగురుతున్నాయి. కైసిక రాగము ఆలపించే విద్యాధరులు సంచరిస్తున్నారు. ఐరావతం విహరిస్తూ ఉన్నది. సింహాలు, ఏనుగులు, పులులు, పక్షులు, సర్పాలు వాహనాలుగా పుంచిన అందమైన విమానాలు ఎన్నో అక్కడ ఎగురుతున్నాయి. అక్కడక్కడ వజ్రం పిడుగుల వరపిడిచే ఉత్పన్నమైన అగ్నులు తేజరిల్లుతున్నాయి. పుణ్యకర్మలు ఆచరించి స్వర్గానికి ఏతించిన మహానుభావులు ఆ ప్రదేశాన్ని అలంకరించి ఉన్నారు. అంటే అక్కడున్నారు. యజ్ఞాదులలో దేవతలు అర్పించిన హవిస్సులను మోసుకొని పోయే అగ్ని తారసపడుతున్నాడు. సూర్య చంద్రాది గ్రహాలతో అశ్విన్యాది నక్షత్రాలతో అందంగా ప్రకాశిస్తూ ఉంది ఆ ప్రదేశం. మహర్షులు, గంధర్వులు, నాగులు, యక్షులు గుంపులుగా అక్కడ విహరిస్తున్నారు. కొన్ని చోట్ల నిర్జనంగా ఉంది, అంటే ఖాళీగా ఏం లేకుండా. ఒక నిర్మల ప్రదేశంలో విశ్వావసుడనే గంధర్వరాజు వసిస్తూ ఉన్నాడు. మంగళదాయకము సూర్యచంద్రుల గమన మార్గము అయిన ఆ ఆకాశంలో దేవేంద్రుడు ఐరావతం అనే ఏనుగు సంచరిస్తూ ఉన్నది. జీవలోకం పైభాగాన బ్రహ్మచే నిర్మితమైన అందమైన విశాలమైన వితానం, అంటే చాందిని, చంద్రుడు వెన్నెలలాగా అనమాట మాదిరిగా ఉన్న ఆ ఆకాశ మార్గంలో హనుమంతుడు గరుత్మంతుడిలా సాగిపోతున్నాడు. అతి పొడవైన రెక్కలు గల మహాపర్వతంలా ఎటువంటి ఆధారము లేని ఆ ఆకాశ మార్గాన హనుమంతుడు ఎంతో ఎత్తులో ప్రయాణం చేస్తున్నందువలన అతడు అన్ని చోట్ల నుండి కనబడసాగాడు. ఎక్కడి నుండి చూసినా కనిపిస్తున్నాడట, అంటే అంత హైట్లో ఎగురుతున్నాడు ఆయన. ఆ విధంగా సముద్రాన్ని దాటిపోతున్న హనుమంతుడిని కోరిన రూపం పొందగల కామరూపిణి సింహిక అనే ఒక రాక్షసి చూసి తన దేహాన్ని పెంచుతూ ఇలా యోచించింది. ఎంతో కాలం తర్వాత నాకు తగిన ఆహారం లభించింది. ఏదో పెద్ద జంతువే నాకు చిక్కింది.
ఈ విధంగా యోచించి ఆ రాక్షసి నీడను పట్టి హనుమంతుని తన వైపుకు ఈడవసాగింది. అలా తన నీడను పట్టి లాగుతూ ఉండగా హనుమంతుడు ఇలా తలచాడు, సముద్ర మధ్యంలో వీచిన ఎదురుగాలికి ఓడ నిరోధింపబడినట్లు నన్నెవరో బలవంతంగా ఈడ్చివేస్తున్నారు. తరువాత హనుమంతుడు పైకి కిందికి పక్కలకు తన దృష్టిని సారించి లవణ సముద్రంతో పైకి లేచిన ఒక పెద్ద జంతువును చూశాడు. వికృతమైన ముఖం గల ఆ జంతువును చూసి హనుమంతుడు ఇలా అనుకున్నాడు, సముద్రంలో ఒక మహా జంతువు ఉందని, నీడను పట్టి లాగే మహాబలం గలదని సుగ్రీవుడు చెప్పిన ఆ జంతువు ఇదే అని సందేహం లేదు అనుకున్నాడు. మహాబుద్ధిశాలి అయిన హనుమంతుడు తన నీడను పట్టి లాగివేస్తున్న ఆ జంతువు సింహికయ్య అని గ్రహించి వర్షాకాల మేఘంలా తన దేహాన్ని విస్తృతం చేశాడు, అంటే పెద్దదిగా చేశాడు. హనుమంతుని శరీరం ఆ రీతిలో పెరగడం చూసి ఆ సింహిక పాతాళ బిల్లం లాంటి తన నోటిని తెరిచింది. మేఘపంక్తిలా ఆమె గర్జిస్తూ హనుమంతుడిని వెంబడించింది. అప్పుడు బుద్ధిశాలి అయిన హనుమంతుడు తన శరీరం అంత ప్రమాణంలో ఉన్న ఆమె తెరవబడిన నోటిని ఆయువు పట్టును చూశాడు. వజ్రదేవుడు మహాబలశాలి అయిన హనుమంతుడు తన దేహాన్ని అత్యంత చిన్నదిగా చేసి తెరచి ఉన్న ఆమె నోట ప్రవేశించాడు. పౌర్ణమి నాడు రాహువుచే కబళింపబడుతున్న పూర్ణచంద్రునిలాగా హనుమంతుడు ఆమె నోట పడిపోతుందనగా సిద్ధులు చారణులు చూశారు. తదనంతరం హనుమంతుడు తన వాడి గోళ్లతో ఆమె ఆయువు పట్ల చీల్చి ఆమె నోరు మూతపడే లోపలే మనోవేగంతో పైకి ఎగిరి వచ్చేశాడు. గొప్ప బుద్ధిశాలి అయిన హనుమంతుడు ధైర్యంతోనూ నేర్పుతోనూ సామర్థ్యంతో ఆ సింహికను పడగొట్టి మరుక్షణమే తన శరీరాన్ని పెంచివేశాడు. హనుమంతుడు ఆమె గుండెని చీల్చివేయగా ఆ సింహిక విగత జీవి అయి నీళ్లలో పడిపోయింది, అంటే చనిపోయిన దానిలాగా పడిపోయింది అనమాట, శవంలాగా. హనుమంతుడు చిటికలో చంపివేసిన ఆ సింహికను చూసి గగనచరులైన భూతాలు అతడితో ఇలా పలికాయి, ఓ వానర శ్రేష్ఠ, ఆ మహాప్రాణిని వధించి ఇప్పుడు నువ్వు అసాధ్యమైన కార్యాన్ని సాధించావు. ఇక నీ అభీష్ట కార్యం మంగళప్రదంగా నిర్వర్తించుకో. ఓ కపీంద్ర, అకుంఠిత ధైర్యం, సూక్ష్మ దృష్టి, నిశిత బుద్ధి, సామర్థ్యం నీలా ఉన్నవాడు తన కార్యాలలో ఎన్నటికీ అపజయం పొందరు. వారితో అలా స్తుతింపబడిన పూజనీయుడైన హనుమంతుడు ఆ తర్వాత తన భవిష్యత్ కార్యాన్ని గురించి నిశ్చయించుకొని గరుత్మంతునిలా గగనతలంలో పయనించసాగాడు. ఆ విధంగా హనుమంతుడు దాదాపు 100 యోజనాల దూరం గమించి ఇంచుమించు సముద్ర తీరం చేరి నలుమూలలా పరికించగా ఒక వృక్ష పంక్తి అతడి కంటపడింది, అంటే చెట్లు లైన్లో ఉన్నాయట, అలాంటి ప్లేస్ ఒకటి కనబడింది. హనుమంతుడు కిందికి దిగుతూనే నానావిధ వృక్షాలచే తీర్చిదిద్దబడిన ద్వీపాన్ని, మలయ పర్వతం ప్రాంతంలోని వనాలను చూశాడు. బుద్ధిశాలి సదాలోచన సమర్థుడు అయిన ఆ హనుమంతుడు సముద్రాన్ని, సముద్ర తీరంలోని జల ప్రాంతాలను, అక్కడ పెరిగిన వృక్షాలను, నదీ ముఖాలను చూస్తూ ఆకాశాన్ని అడ్డగిస్తూ ఉన్నట్లుగా ఆ మహామేఘంలో ఒప్పారే తన శరీరాన్ని పరికించేలా తలపోశాడు. నా ఈ పెద్ద శరీరాన్ని, వేగాన్ని చూడగానే రాక్షసులకు నా పట్ల కుతూహలం తప్పక కలుగుతుంది అని హనుమంతుడు తలచాడు. అలా అనుకుని కొండ వంటి తన శరీరాన్ని చిన్నదిగా చేసి అజ్ఞానం తొలగిపోయిన ఆత్మజ్ఞాని తన స్వస్వరూపాన్ని పొందినట్లు సహజ రూపం సంతరించుకున్నాడు. త్రివిక్రముడై బలిని నిర్జించి విష్ణువు తన స్వాభావిక వామన రూపాన్ని పొందినట్టుగా హనుమంతుడు తన మహారూపాన్ని ఉపసంహరించుకొని సహజ రూపం దాల్చాడు. సుందరమైన నానావిధ రూపాలు దాల్చి సమర్థుడు, శత్రువులకు జయింప అలవి కానివాడు అయిన హనుమంతుడు అవతల తీరం చేరుకొని తన పెను శరీరాన్ని చూసుకొని తను చేయవలసిన పనిని నిర్ణయించుకొని ఇతరులకు అసాధ్యమైన సూక్ష్మ రూపం దాల్చాడు. తరువాత మహాపర్వత శిఖరంలా ఒప్పారే మహాత్ముడైన హనుమంతుడు సమస్త వస్తు సమృద్ధము, వివిధ రంగుల చిన్న చిన్న శిఖరాలు గలది, మొగలి పొదలు, విరిగి చెట్లు, కొబ్బరి చెట్లతో శోభించే లంబపర్వత శిఖరం మీద దిగాడు. అలా హనుమంతుడు సముద్ర తీరం చేరి లంబపర్వత శిఖరం మీద నెలకొని ఉన్న లంకా నగరాన్ని చూసి అక్కడి మృగాలకు, పక్షులకు భీతి కొల్పే రీతిలో ఆ కొండ మీద దిగాడు. పెద్ద పెద్ద అలలతో కూడిన దానవులకు, పన్నవులకు ఆవాస స్థానమైన సముద్రాన్ని తన శక్తి సామర్థ్యాలతో లంఘించి తీరం చేరి అక్కడ అమరావతిలా వెలిసిన లంకా నగరాన్ని హనుమంతుడు చూశాడు. శ్రీమద్ వాల్మీకి రామాయణం మొదటి సర్గ సమాప్తం. తాత్పర్యం పూర్తయింది.